అంతా ఈశ్వరేచ్ఛ అన్నారు గజపతి గారు ఉన్న గాంభీర్యమంతా పోగేసి చూపిస్తూ. అల వైకుంఠపురంబులో నగరిలో నామూల సౌధంబుదాపల కూర్చుని చదరంగం ఆడుకుంటున్న విష్ణుమూర్తి తుళ్ళిపడి లేచి నుంచున్నాడు. లక్ష్మీదేవి కళ్ళు విప్పార్చి చూసింది. వాడు చేసే వెధవ పనులన్నిటికీ నా ఇష్టం అంటాడేమిటి అంటూ బయలుదేరాడు. ఇదెక్కడి గోలయ్య స్వామి, వాడేం గజేంద్రుడు కాదుగా, తొందర లేదు, ఈ ఆట కానివ్వండి అంది లక్ష్మి. వాడు గజేంద్రుడు కాడు, గజపతి అంటూ విష్ణుమూర్తి బయలుదేరాడు. సరే స్వామి, నా చెంగుముడి అయినా విప్పి వెళ్ళు, నేను కూడా ఎందుకు అంది లక్ష్మి నవ్వుతూ. అంతా ఈశ్వరేచ్ఛ అన్నాడు గజపతి గంభీరంగా. గురునాథరావు గుండె గుబేలమంది. అయితే నా 40 నాకు ఇచ్చేయండి అన్నాడు నీరసంగా. 40 ఏమిటి, ఆ పప్పులు ఉడకవు. ఆ 40 సిఫార్సు ఉత్తరం తెచ్చివ్వడానికి అయింది. ఆ 40 సిఫార్సు ఉత్తరం తెచ్చివ్వడానికి అయింది. ఉద్యోగం దొరకకపోతే నేనేం చేస్తా అన్నాడు గజపతి. ఆ 40 నాకు ఎలా వచ్చాయో తెలుసా అండి? మామయ్య వాచి తాకట్టు పెట్టి తెచ్చానండి. మా మామయ్య ఊరి నుంచి రాగానే వాచి అడుగుతాడండి. నేను లేదంటే నాకు అలవాటే కానీ మీరు వినలేని మాటలతో తిట్టిపోస్తాడండి. నేను పేకాటికి పోశానంటాడండి. లేదని రుజువు చేయడానికి నేను నిజం చెప్తానండి. అప్పుడేమో నాకు టోకరా ఇచ్చిన వాళ్ళని మామయ్య మక్కలు విరగొడతాడండి. అందుకని నాకు మీరు ఉద్యోగం ఇప్పించలేదు కాబట్టి లంచం తీసుకున్న 40 నా మొహాన పారేయండి అన్నాడు గురునాథం వినయంగా. చాలాసేపు బతిమాలాక లాభం లేదని తేల్చుకున్నాడు. గజపతికి ఇచ్చిన లంచం గోడకి రాసిన సున్నం అని ఖరారు చేసుకున్నాడు. సరే, అప్పైనా అఘోరించండి అని అతి జాగ్రత్తగా అడిగాడు. మా మామయ్య వచ్చేసరికి వాచి విడిపించకపోతే నన్ను తిట్టిపోస్తాడండి. ఇటు ఉద్యోగం రాకపోగా అటు ఆయన నా కోసం అద్దెకి తీసుకుందామనుకుంటున్న కిళ్ళి బడ్డీ కూడా నా కాకుండా పోతుందండి అన్నాడు. గజపతి అదిరిపడ్డాడు. అప్పా, అప్పే, అప్పు నీకా? ఆయన ఎన్నడూ ఎవరికీ అప్పులు ఇవ్వడు. అందరూ తనంత మంచివారే అని ఆయనకు సదభిప్రాయం ఉంది. అందుకని అప్పులు ఇవ్వడు. గురునాథం టాప్మని అంత మాట అనేసరికి ఆయన ఇవ్వడనటానికి బదులు ఆశ్చర్యపోయాడు. గురునాథరావు శతవిధాలా బతిమాలాడు. చివరకు ప్రాణం విసుకెత్తింది. పైన కూర్చున్న పరమేశ్వరుడు మీకు తగ్గ శాస్తి చేస్తాడులేండి అని కొత్త పందా ప్రారంభించాడు. పోనీ నేను పెట్టబోయే కిళ్ళి బడ్డీ తాకట్టు పెట్టుకోండి అని కొత్త రకం నమ్మకం కూడా చూపించాడు. మీ మామ రావాలి, సరుకులు తేవాలి, బడ్డీ తెరవాలి, నువ్వు అందులో ఎక్కాలి. ఇప్పుడు ఆ సోమలింగం తల తాకట్టు పెట్టుకు అప్పివ్వమంటావా అన్నాడు గజపతి గారు. ఉత్తపుణ్యానికి 40 రూపాయలు లంచం కొట్టేసి అప్పైనా ఇవ్వనంటే ఎలాగయ్యా? 40 కాకపోతే 20, కాకపోతే 10, ఆఖరికి 4 అయినా పారేవయ్యా అన్నాడు గురునాథరావు తోచుకు వస్తున్న ఏడుపును ఆపుకుంటూ. మెత్తని వాళ్ళని చూస్తే మొత్త బుద్ధి వేసిందంట. నన్ను పట్టుకున్నావేమిటో పొద్దున్నే అన్నాడు గజపతి విసుగ్గా. మీరు అప్పివ్వకపోతే ఆ బుద్ధే వేస్తుంది. మీరిస్తే కానీ నేను కదలదలుచుకోలేదు అన్నాడు. గజపతికి విసుగేసింది. అందుకని గంభీరంగా నవ్వాడు. గంభీరంగా నవ్వడం ఆయనకి పుట్టుకతో వచ్చిన విద్య, గిట్టుబాటు అవుతున్న విద్య, సరదా కూడా. గజపతి గారికి గంభీరంగా నవ్వటం మాత్రమే కాదు, గంభీరంగా టోకరాలు ఇవ్వడం, బొత్తిగా మనసు కులాసాగా ఉంటే గంభీరంగా హాస్యం ఆడటం కూడా చేతనవ్వడం. మన ఊరి మధ్య గంట స్తంభం చూశావోయ్ అన్నాడు. గురునాథం కొట్టాడు. ఆ స్తంభం పైకి ఎక్కడానికి దారి ఉంది తెలుసా? ఎక్కి ఏం చేయవచ్చునో తెలుసా? పైన కూర్చుని బోరున ఏడవచ్చు అన్నాడు గురునాథం. అది పాయింటే అనుకో, ఇంతకన్నా ఉపయోగమైనది ఇంకోటి ఉంది. దాని మీద ఎక్కి అక్కడి నుంచి ఏం చేయవచ్చో తెలుసా? భూమికి దూకేయవచ్చు. చెప్పొచ్చింది ఏమిటంటే దెబ్బల బాధ పడనవసరం లేకుండానే మధ్యదారిలోనే గుండె ఆగి టాప్మని చావచ్చు. నీకు కావాలంటే దాని మీద ఎక్కనివ్వమని వాచ్మెన్కి సిఫార్సు రాసిస్తా. గురునాథానికి ఒళ్ళు భగభగా మండింది. అతనికి కూడా బొత్తిగా కోపం వస్తే బోలెడు హాస్యంగా మాట్లాడడం సరదా. మా మామయ్య వచ్చాక లంచం ఇస్తాడు, అప్పుడు రాసిద్దురుగానే సిఫార్సు అంటూ విసవిస నరిచి వెళ్ళిపోయాడు.
గురునాథరావు వేటకు బయలుదేరాడు. వాళ్ళ మామయ్య వచ్చేలోగా వాచిని విడిపించడానికి. గురునాథరావు కాలజ్ఞుడు ఇంకోడు కాడు, కేవలం దూరదర్శి, బోలెడు దూరదర్శి. ఈ సిద్ధాంతం పేకాడ దగ్గర మాత్రం వర్తించదు. వాళ్ళ మామకి పంచప్రాణాలు అయిన వాచి కాయిలా పడితే ఆయన దాన్ని వైద్యుడికి ఇచ్చి ఊరెళ్ళాడు. దాన్ని మళ్ళీ పట్టుకొచ్చి జాగ్రత్తగా ఉంచే బాధ్యత గురునాథరావు భుజస్కంధాల మీద ఉంచాడు. గురునాథరావు వేటకు బయలుదేరాడు. వాళ్ళ మామయ్య వచ్చేలోగా వాచిని విడిపించడానికి. గురునాథరావు ప్రాప్తకాలజ్ఞుడు ఇంకోడు కాడు, కేవలం దూరదర్శి, బోలెడు దూరదర్శి. ఈ సిద్ధాంతం పేకాడ దగ్గర మాత్రం వర్తించదు. వాళ్ళ మామకి పంచప్రాణాలు అయిన వాచి కాయిలా పడితే ఆయన దాన్ని వైద్యుడికిచ్చి ఊరెళ్ళాడు. దాన్ని మళ్ళీ పట్టుకొచ్చి జాగ్రత్తగా ఉంచే బాధ్యత గురునాథరావు భుజస్కంధాలపై ఉంచాడు. గురునాథరావుకి మామూలు బాధ్యత కాక గురుతరమైన బాధ్యతలు నెత్తిన వేసుకోవడం సరదా అలవాటు. అందుకని వాళ్ళ మామయ్య వచ్చేలోగా మరమ్మత్తైన వాచిని విడిపించి ఓ మార్వాడి వద్ద తాకట్టు పెట్టాడు. ఇందులో అతనికి దుష్ట సంకల్పం ఏమీ లేదు. ఎలాగో అలా ఉద్యోగం సంపాదించుకొని మామయ్యకి తన వల్ల భారం లేకుండా చేద్దామనే. అయితే ఉద్యోగం అన్నది అతని దృష్టిలో దీర్ఘకాలిక పథకం, వాళ్ళ మామ దృష్టిలో శాశ్వత పథకం. ఈ వెధవకి ఉద్యోగం ఎలాగా రాసి పెట్టలేదు. అందువల్ల ఓ కిళ్ళి బడ్డీ పెట్టి అందులో కూలేస్తే సరి, కుదురుగా ఉంటాడు అని వాళ్ళ మామయ్య గట్టిగా అభిప్రాయపడి సినిమా హాలు దగ్గరలో బడ్డీ మాట్లాడాడు. గుమాస్తా ఉద్యోగం ఎలాగైనా సాధించాలని గురునాథం అభిలాష. ఈలోగా కిళ్ళీ దుకాణంలో కూర్చునే అవసరం రాకుండా టాప్ మనీ ఎంతో కొంత డబ్బు సంపాదించి వాళ్ళ మామకి చూపించాలని బోలెడు ఉత్సాహం, ఉబలాటమును. అందుకని గుట్టుగా ట్యూషన్ పెట్టించుకొని రన్మోరు లేక ఢంకా పలాసు ఆట నేర్చుకున్నాడు. కొద్ది రోజుల్లోనే ఇంత ఘటికుడైన వాడిని ఢంకా పలాసు చరిత్రలో కనీ విని ఎరుగం అన్నారు అతని తోటి ఆటగాళ్ళు. ఘంటాపథంగా చెప్పాడు చాలాసార్లు. గురునాథన్ డబ్బు ఓడిపోతున్నా అతని ఆటలో టెక్నిక్ ఆదర్శప్రాయమన్నారు. గురునాథరావు మెరబెచ్చు మాటలకి ఉబ్బు తప్పుగయ్యే రకం కాదు. తనకి ఆట బాగా తెలిసిపోయిందని సొంతానికి గట్టి నమ్మకం కుదిరింది కనుకనే అతడు ఓడిపోతున్నా ఆడేస్తూనే ఉన్నాడు. వాచిని మరమ్మతుకిచ్చిన గురునాథరావు మామయ్య ఊరెళ్తూ గురునాథన్ చేతికి 10 రూపాయలు ఇచ్చాడు. దుకాణం వాడికి ఈ 10 ఇచ్చి నా వాచి తెచ్చి మీ అత్తయ్యకి వెధవేషాలు వేయకు అని చెప్పి మరీ వెళ్ళాడు. ఆ మర్నాడు గురునాథన్ చేయి చూసిన ఒక జ్యోతిష్కుడు దండరేఖ జరిపోతులా ఉందని ఉద్ఘాటించాడు. అవకాశాలు ఏమిటో తెలుసుకుని సద్వినియోగం చేసుకోకపోతే మాత్రం అంత జరిపోతూ జబ్బు చేసి వానపాములా చిక్కి శల్యమై చస్తుందని హెచ్చరించాడు. గురునాథానికి గుండె గుబేలు మంది. ఆ మొన్నాడే 10 కట్టడానికి ఆఖరి తేదీ. ఇదే అవకాశం. ఇది కట్టకపోతే అరచేతిలో ధనరేఖ ధ్వంసం అయిపోతుంది. చేతిలో మామయ్య డబ్బు 10 రూపాయలు ఉంది. కానీ వాడితే ఎలా? వాడకపోతే 10 ఫస్ట్ సెకండ్ ప్రజలు కొట్టేసిన వాళ్ళ సంగ్రహ చరిత్రలు గురునాథరావుకి కంటతావచ్చు. అటా ఇట అటా అనే సందిగ్ధ సమస్యలో పడి తెగించి కట్టేసిన వాళ్ళు, గెలిచి బాగుపడ్డ వాళ్ళు ఎందరో ఉన్నారు. అతడి అంతర్వాణి ఏమి చెప్పినది? 10 కట్టమన్నది. ఆ వృద్ధిని మందహాసంలో అంత ధీమా ఎందుకు? 10 గెలవటం తప్పదన్న సుదృఢమైన ఆత్మవిశ్వాసము వల్ల. ఆ యువతి గాలిమేడలన్నీ గట్టి మేడలైనవి ఎలా? 10 కట్టినందువల్ల. ఈ తరహా కళలన్నీ గురునాథరావుకి నాలుక చివరన ఉంటాయి. ఈ గెలిచిన వాళ్ళలో తనెవరికీ తీసిపోలేదు. ఇవన్నీ అతనికి సముజ్వల భవిష్యత్తు పట్ల ప్రగాఢ విశ్వాసం కలిగించాయి. సరాసరి 10 కట్టేశాడు. 10 ప్రైజు చేతికి అందేలోగా మామయ్య వస్తాడు. అందుకని అర్జెంటుగా కాస్త డబ్బు సంపాదించాలి. పేకాట పసందైన దారి. అణాబేడా పట్టుకెళ్ళి 500 సంపాదించే వాళ్ళ కథలు కూడా అతను విన్నాడు. కానీ ఎలాగైనా ఇది 10 లాంటిది కాదు, పిండి కొద్దీ రొట్టి అన్నారు. చేతిలోని రొక్కం రూపాయల లెక్కలోలా ఉంది కాబట్టి గెలుపు ఖాయం. అతని అంతర్వాణి శతసహస్ర కంఠాలతో ఘోషించింది. చెప్పుడు మాటలు విని చెడేవాడు కాడు కాబట్టి, మనసుకు తోచినట్టు ముక్కుకు సూటిగా పోయేవాడు కాబట్టి గురునాథరావు సరాసరి
పేకాటకాటవికి వేటకెళ్ళాడు. చేతిలో జరిపోతు లాంటి తదరిక గుర్రు పెట్టి నిద్రపోయింది కాబోలు. జేబులో 5-6 రూపాయలు ఖాయిలా పడి క్షణాల మీద చిక్కి శల్యమై సగమై మళ్ళీ సగమై శల్యమై హారతి కర్పూరంగా హరించిపోయాయి. వంటి మీదకి తెలివి వచ్చేసరికి గురునాథరావు ఇంకో గురునాథ కుమారుడికి 10 రూపాయలు బాకీ తెలియాడు. ఈ ధాతరాష్ట్రుడు మహాధూర్తుడు. నా 10 తే అన్నాడు. లేకపోతే చావగొడతాడన్న భావం స్ఫురింపచేస్తూ. గురునాథరావు అట్టే ఆలోచించలేదు. తను బాకీ పడ్డ దూర్తుని వెంట పెట్టుకుని బజారుకి వెళ్ళాడు. ఇంకో 10 అప్పు తీసుకుని వాళ్ళ మామయ్య వాచి పుచ్చుకున్నాడు. సరాసరి ఒక మార్వాడి వాడి దగ్గర తాకట్టు పెట్టి 60 తీసుకున్నాడు. వెంటనే వ్యవహారాధ్యక్షుడిదే జూదరికి 20 ఇచ్చేశాడు. ఆ పైన ఒక్కడు హోటల్కి వెళ్ళి కాఫీ తాగి పార్కుకి వెళ్ళి సిగరెట్ ముట్టించి గురునాథరావు వల్లే ఏడుపు సినిమా పాట ఒకటి పాడుకున్నాడు. తన చేతిలో 40 ఉన్నాయి. మార్వాడి వాడి చేతిలో తన మామయ్య వాచి ఉంది. ఆ వాచి తన చేతి మీదుగా మామయ్య చేతికి మర్యాదగా చేరాలంటే మరో పెద్ద మనిషి చేతిలోంచి గురునాథరావు చేతిలోకి మరో 20 రూపాయలు రావాలి. ఊరు అంతటి పెద్ద మనుషులతో కిటకిటలాడటం లేదు. టోకరాసురుడని ఒక ఆయన ఉన్నాడు. పెద్ద మనిషి కాడు కానీ పెద్ద సైజు మనిషి. ఆయన కొందరు టోకు రాక్షసుడని కూడా పిలుచుకుంటారు. టోకరాసురుడు పుట్టిన కొత్తల్లో వాళ్ళ అమ్మా నాన్న గజపతి అని పేరు పెట్టారు. కానీ అది ప్రజాబాహుళ్యానికి నచ్చనందువల్ల అతనికి నప్పిన పేరు టోకరాసురుడే ప్రసిద్ధికెక్కింది. కొత్తల్లో ఇష్టులు కొందరు టోకరాసుడు అని పిలిచేవారు. నా తండ్రి పొట్ట నిండా పుట్టిన టోకరా బుద్ధులు గదే అని ముచ్చటపడేవారు. ఈ గజపతి పరోపకారపరాయణుడు. మామూలుగా బ్రోకరేజీ ఇతడి వృత్తి, సందర్భోచితంగా టోకరేజీ. ఈ టోకరాసురుడు గురునాథరావుని ఓదార్చాడు. భయపడొద్దన్నాడు. వాళ్ళ మామయ్య వచ్చేసరికి ఉద్యోగం వేయించే భారం తనదన్నాడు. డబ్బు రూపంలో సాయం చేయలేకపోయినందుకు రాత్రులు టీ తాగి మరీ విచారపడ్డాడు. గురునాథరావుకు గజపతి కొద్దిగా తెలుసు. 2-3 సందర్భాల్లో అతనికి ఇతడు చిన్న చిన్న పనులు చేసిపెట్టి మెప్పు సంపాదించాడు, డబ్బు కాకపోయినా. ఉద్యోగం ఎలా దొరుకుతుందండి అని అడిగారు గురునాథరావు ఆశగా ఆశ్చర్యంగా. గజపతి గారు గంభీరంగా నవ్వారు. ఒక పెద్ద కంపెనీలో ఉద్యోగం ఖాళీ అయింది. 80 ఇస్తారు. ఊళ్ళో అనాథాశ్రమాల ట్రస్టీ గారు కనుక సిఫార్సు రాసిస్తే ఆ ఉద్యోగం అమాంతం దొరుకుతుంది అన్నాడు. మీరు ఇప్పిస్తారా? నాదే ఉందో. ఆ సిఫార్సు రాసి ఆయన మామూలు రేటే 50. అది కనుక నువ్వు ఇస్తే ఉద్యోగం గ్యారంటీ అన్నాడు. గురునాథరావు తటపటాయించాడు. ఉద్యోగం నిజంగా దొరికితే అట్టే పర్వాలేదు. మామయ్య వచ్చాక వాచి ఎదురాని అడిగితే తాకట్టెట్టేసి ఉద్యోగం కోసం లంచం పెట్టానని ధీమాగా చెప్పవచ్చు. అయితే నిజంగా వస్తుందా అనేదే అనుమానం. నిజంగా దొరుకుతుందంటారా? అందుకు సందేహమా అన్నాడు గజపతి. మరి నా దగ్గర 40 రూపాయలే ఉన్నాయండి, ఈశ్వరేచ్ఛ ఇలా అన్నాడు గజపతి. మన్నాడు సాయంత్రానికి ఆ ఫలానా ఉద్యోగం ఇంకెవరికో వెళ్ళిపోయింది. గురునాథరావు 40 రూపాయలు ఇచ్చి కొనుక్కున్న ఆ సిఫార్సు ఉత్తరం చెందలేదు. పొద్దుటే గజపతి ఇంటికి పరిగెత్తాడు గురునాథరావు. ఈశ్వరేచ్ఛ అన్నాడు గజపతి ఉన్న గాంభీర్యమంతా పోగేసి చూపిస్తూ. ఇదేమిటండి, నాకు ఉద్యోగము లేకపోయి మామయ్య వాచి లేకపోతే పుట్టగతులు ఉండవండి. ఈశ్వరేచ్ఛ నాయన అన్నాడు గజపతి. నా 40 నాకు పారేయండి అని గురునాథరావు బొత్తుకున్న టోకరాసుడు ఈశ్వరేచ్ఛ అంటూనే ఉన్నాడు. సిఫార్సు రాయించే వరకే నా పని, దానికి 40 ఇచ్చావు కాబోలు, నా పని నేను పూర్తి చేశాను అని నిష్కర్షగా చెప్పేశాడు. సశేషం. మిగతా భాగం రేపు.